నీళ్ళు రక్తం కావాలంటే అవుతాయి, నీళ్ళు మంచి జీవజలాలుగా కావాలంటే అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే యెహోవా దేవుడు చేతిలో వాడబడుతున్న సేవకులు ఏది పలుకుతే అది జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఇక శత్రువు నిలవజాలలేడు. శత్రువుకి ఇదిగో మొదటి మాట దేవుడు చెప్పిన ప్రకారంగా, మోసే నీవు శత్రువులకు ఫరోకు దేవుడిగా ఉండబోతున్నావు. ఇక దేవుడిగా ఉండకుండా ఏం చేస్తాడు ఫరో? ఇక ఏం చేయలేడు, ఓడిపోతున్నాడు, ప్రతి స్థలంలో ఓడిపోతున్నాడు. ఏటి నీళ్ళల్లో రక్తంగా మారిపోతే ఏం తాగుతారు? ఏం తాగుతాము? తాగుతావా? తాగలేము, విషయం అయిపోయింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టేంత వరకు ఐగుప్తులో శ్రమలు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించకపోతే గనక, వదిలిపెట్టకపోతే ఐగుప్తు పట్టణం అంతా చీకటి, ఇశ్రాయేలు ప్రజలకంతటికి వెలుగు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, నీవు ఈ రోజు దేవుని